సో గైస్ ఇక్కడ చూడొచ్చు పని చేసుకునే ఆంటీ అన్నమాట. పని అంతా అయిపోయింది. ఏం చేస్తుందంటే ఇక్కడ కూర్చొని టిక్ టాక్ చూస్తుంది. ఇక్కడ టిక్ టాక్ అని చెప్పినా కదా, ఇగో ఆంటీకి కూడా ఒక ఐడియా ఉంది, టిక్ టాక్ చూస్తుంది. సో ఇలా హెల్మెట్ పెట్టేసి స్ట్రీట్ మీద మోటో వీడియో తీస్తారనమాట. 400 UN అంట. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వాట్ ఈస్ దిస్? వాటర్ మిలన్. ఏదో చిన్న వెహికల్, ఇది టాక్సీయా ఏందో కూడా అర్థం కావట్లేదు. హలో నీహా. ఇది ఎట్లున్నదంటే జస్ట్ లైక్ సర్వపిండిలా ఉన్నది, బాగుంది. యూజువల్ గా నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉన్నది. ఇది సంత్రాతోటి సంత్రానే కొంచెం పానకంలో ముంచి చేసిన స్వీట్స్. చిన్న చిన్నగా బొమ్మలు ఉన్నాయి, మొత్తం అమ్మాయిల బొమ్మలే ఉన్నాయి. చైనీస్ బార్బీ బొమ్మలు కావచ్చు. కలర్ కలర్ పెన్సిల్స్ అండ్ బ్యాంగిల్స్. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను చాంగ్చింగ్ సిటీలో ఉన్నాను. చాంగ్చింగ్ సిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ చైనా. సో ఈ సిటీ పాపులేషన్ వచ్చేసి 32 million పీపుల్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, నైట్ లైఫ్, ఇట్లా చూసుకుంటూ పోతే వాకింగ్ స్ట్రీట్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ రోజు మనం ఏం చేద్దామంటే వెళ్ళేసి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. నేనున్న ఏరియా వచ్చేసి ఇది టైమ్ స్క్వేర్, చైనా టైమ్ స్క్వేర్ అనమాట. దీన్ని ఎందుకు బిల్డ్ చేసారంటే, సో చైనాకి జపాన్ కి వార్ జరిగింది కదా, వార్ కి గుర్తుగా ఈ మాన్యుమెంట్ అనేది బిల్డ్ చేసారు. చాలా మంది ఇక్కడికే వస్తారనమాట. ఇది కూడా ఒక వాకింగ్ స్ట్రీట్. ఇట్లా చాలా వాకింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఈ రోజు మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా. ఇక్కడ ఒక 50 floors బిల్డింగ్ ఉన్నది. ఐ లవ్ చాంగ్చింగ్ అని ఉన్నది. మంచిగా లైటింగ్ తోటి డెకరేట్ చేసి ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మెగ్డీ పక్కన చూస్తున్నారు కదా, ఒకటి వచ్చేసి గోల్డెన్ ఈగల్ అని చెప్పేసి ఉన్నది. అది జస్ట్ లైక్ డూప్లికేట్ ఆఫ్ స్టార్ బక్స్ అనుకుంటా. అది ఆ లోగోలో కొంచెం హెయిర్ లీవ్ చేసుకొని ఉంటది. కాకపోతే ఇక్కడ హెయిర్ ఇట్లా కుప్పలు కుప్పలు లాగా ఉన్నది, చూడొచ్చు. ఇది డూప్లికేట్ ఆఫ్ స్టార్ బక్స్. సో ఇక్కడ ఒమేగా అని చెప్పేసి ఒక మంచి బ్రాండ్ ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా పొద్దున్న నుంచి ఏం తినలేదు అనమాట. ఫుల్ ఆకలేసింది, కొంచెం కళ్ళు కూడా తిరిగినాయి. పడుకునే ఉన్నా. పొద్దున్న నుంచి చాలా చాలా చలి పెట్టింది. చలి పెట్టడం వల్ల ఆగిపోయి మళ్ళీ లేచి స్టార్ట్ చేసిన అనమాట వీడియో. నైట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. నేను థాయిలాండ్ లో నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేసిన కదా, సో ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము, ఓకేనా. గైస్ ఈవినింగ్ అయింది కదా, ఆకలిస్తుందని చెప్పేసి బర్గర్ ఆర్డర్ ఇచ్చిన. బర్గర్ ఏంటంటే 20 yuan, అంటే 240 సంథింగ్ లైక్ దట్. సో తిందాము. సో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మొత్తానికి అయితే తినేసినాం కదా KFCలో. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇక్కడ నుంచి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకెళ్తా. అండ్ ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే, KFCలో ట్యాక్సీలు లేవు. మనం ఒక 100 rupees ఏమైనా ఐటమ్ తీసుకుంటే ట్యాక్స్ తీసుకుంటారు కదా, మోర్ దెన్ 30 rupees 20 rupees అట్లా. ఇక్కడ మాత్రం ట్యాక్సీలు లేవు, ఏం లేవు. కానీ మంచిగా అనిపించింది. ఈ చాంగ్చింగ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా ఫేమస్. స్కై స్కాపర్స్ కి ఇంకా ఫేమస్ అనమాట. పొద్దుట ఎంత అందంగా కనిపిస్తుందో, ఇంకా నైట్ అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే లైటింగ్స్ తోటి సూపర్ గా మంచి ఫీల్ వస్తుంది నడుస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ ఎవ్రీ 1 kilometer కి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు అనమాట. సో మంచి విషయం. గైస్ కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత స్టెప్స్ దగ్గర ఒక ఫ్రూట్స్ కనిపించినాయి. అవేంటంటే, వీళ్ళు ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన లిచీ ఫ్రూట్ ఏంటో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. వాటిని తయారు చేసారు, పండలేదన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇగో ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇందాక ఒక చైనీస్ పర్సన్ వచ్చేసి నాకు చెప్పిండు అనమాట, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్, తినొద్దు, కొనకండి, ఇదంతా స్కామ్ అని చెప్పేసి చెప్పిండు. సో అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇట్లాంటి ఆర్టిఫిషియల్ రోడ్ల మీదనే పబ్లిక్ గా అమ్ముతున్నారు. పైకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్ లో చాలా చాలా మంచి డెస్టినేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాము, ఓకేనా.
ఫైనలీ గైస్ ఒక ప్లేస్ కి అయితే వచ్చేసిన. ఇక్కడ చాలా చాలా రష్ ఉన్నది, మ్యూజిక్ ఉన్నది అండ్ పైన ఫోటోలు దిగడం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో లైటింగ్స్ తోటి రెస్టారెంట్లు ఇంకా చిన్న చిన్న షాప్స్ అవన్నీ రెడీ చేసి ఉన్నారు. అక్కడ మనము దాదాపు ఒక హలో 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 యాక్చువల్లీ మనకేం లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఇది పెద్ద వాకింగ్ స్ట్రీట్ అన్నమాట. చూపిస్తాం మీకు. ఇక్కడ మోమోస్ ఇంకా చిన్న చిన్న రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కబాబ్స్ అవన్నీ అమ్ముతున్నారు. చూడొచ్చు కర్రలకు గుచ్చేసి అమ్ముతున్నారు. ఈ పోర్క్ మీట్ అదంతా. చైనాలో మాత్రం స్ట్రీట్ ఫుడ్ కి చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఎవ్రీథింగ్ దొరుకుతుంది. నూడిల్స్ దగ్గర నుంచి చికెన్, మటన్, పోర్క్ ఇంకా కోడికాళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. రకరకాల స్వీట్స్ కూడా దొరుకుతాయి. సో మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాం. కొంచెం అంత సౌండ్ ఎక్కువ. బ్రిడ్జ్ కిందికి వచ్చిన తర్వాత చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం మంచిగా కనిపిస్తున్నది. ఈ రివర్ నేమ్ వచ్చేసి యాంగింగ్ అని చెప్పేసి రివర్. సో ఇక్కడ నుంచి నైట్ బ్రిడ్జ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ చూడొచ్చు ఫెరీస్ ఉన్నాయి కదా, ఆ ఫెరీస్ లో మనం ట్రావెల్ చేయొచ్చు. అక్కడ ఫెరీ స్టాండ్ ఉన్నది. మొత్తం నైట్ అంతా ఈ రివర్ లో తిప్పుతా అనమాట. సో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది. చాంగ్జింగ్ పీపుల్ డైలీ లైఫ్ స్టైల్లో ఒక 5-6 బ్రిడ్జ్లు మాత్రం క్రాస్ చేస్తారు. ఈ చాంగ్జింగ్ సిటీ మొత్తం ఒక 16,000 బ్రిడ్జ్లు అవుతున్నాయి ఈ సిటీ మొత్తము. వాకింగ్ స్ట్రీట్ కి వచ్చిన వాకింగ్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వస్తుంటే ఒక స్వీట్ షాప్ కనిపించింది. యూజువల్ గా నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఏ ఫుడ్ బ్లాగ్ లో స్వీట్స్ ట్రై చేయను అంటే నాకేదో డయాబెటీస్ ఇంకేదో రోగం ఉందనుకుంటున్నారు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి స్వీట్స్ ఇష్టం ఉండదు. అందుకే నేను స్వీట్స్ తిన్నా. కాకపోతే ఈ రోజు స్వీట్స్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఇక్కడ సంత్రాలు అంటే బత్తాయి పళ్ళతోటి తయారు చేసిన స్వీట్. షాప్ మొత్తం అలానే ఉంది. చూడొచ్చు ఇగో కింద సంత్రాలు ఉన్నాయి కదా అవి. ఇగో ఇలా ఇలా స్వీట్స్ అన్ని తయారు చేసినారు. ఈ షాప్ మొత్తం ఇంతే అనమాట. ఇగో అక్కడ కొన్ని స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్వీట్స్ ఉన్నాయి. ఇగో ఇది చెట్టు లాగా పెట్టేసారు డెకరేట్ చేసి. ఇగో ఇవన్నీ స్వీట్సే, సంత్రాలతోటి తయారు చేసిన స్వీట్స్ ఇవన్నీ. సో మనకు నచ్చిన స్వీట్ ఒకటైతే తీసుకొని తిన్నాం. ఆల్రెడీ నేను ఒకటి చెప్పిన. సో టేస్ట్ అయితే చూద్దాము. ఇగో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సంత్రానే కొంచెం పానకంలో ముంచి చేసిన స్వీట్స్. దీని పేరేంటో తెలియదు కానీ 120 రూపీస్ తీసుకున్నారు. సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. టోటల్ సంత్రాన్ని పానకంలో ముంచారు. తోలుకు తోలే ఉంది చూడొచ్చు. కొంచెం ఫ్లేవర్ కొంచెం వెరైటీ ఉంది కానీ బాగుంది. సో ఫ్రెండ్స్ నాకు డయాబెటీస్ ఏం రోగం లేదు. కాకపోతే నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు అంతే. చలో ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. పైన చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ కలర్లు ఉన్నది బిల్డింగ్. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఇక్కడ మొత్తం స్టాల్స్ అన్నమాట. చిన్న చిన్నగా చైన్లు అవి ఇవి అమ్మే షాప్స్ ఉన్నాయి. అండ్ బొమ్మలు ఎవ్రీథింగ్ దొరుకుతున్నది. ఒకటి లేదు అని ఏం లేదు. హలో నిహా. సో ఒకటి లేదని ఏం లేదు. బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు బొమ్మలు ఇంకా ఇగో హెయిర్ స్టైల్ ఎడి చూడొచ్చు. విగ్గులు కూడా తయారు చేసి ఇస్తున్నారు. చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు అనమాట. కార్టూన్, మన ఫేస్ కార్టూన్. అక్కడ వచ్చేసి హెయిర్ కి సంబంధించిన స్ట్రీక్స్ వేయించుకుంటున్నారు. సో మనం ఎక్కడ వేయించుకున్నామంటే తంజానియాలో వేయించుకున్నా నేను. మళ్ళీ వేయించుకోలేదు. ఇక్కడ మొత్తం డ్రై ఐటమ్స్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి అనమాట. స్వీట్స్. థ్యాంక్ యూ. సో నేను విలేజ్ ఏమంటారు అథెంటిక్ విలేజ్ కి వెళ్ళినప్పుడు కూడా ఇగో ఇలాంటి స్వీట్సే ఒక పొట్ట నిండేటట్టు అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తుంటే ఇస్తూనే ఉన్నారు. తినుకుంటూనే కూర్చున్నా. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మొక్కజొన్న పిండితోటి తయారు చేసిన ఒక స్వీట్ అనమాట. ఇగో ఇది మీకు మామిడి తాండ్రా అంటారు కదా, మామిడి తాండ్రా. వావ్ సూపర్. మామిడి తాండ్రా మీద మొత్తం మసాలా వేసి తింటున్నారు. సో అది గోల్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్ లో మొత్తం మామిడి తాండ్రలు ఉన్నాయన్నమాట. వెరైటీగా
తాండ్రా ఎక్కడ తిన్నా అంటే తెనాలిలో తిన్నాం. తెనాలిలో నాకు ఫ్రెండ్ ఉండేది, మంచిగా ఫ్రెష్ గా తయారు చేసిన మామిడి తాండ్రా తినిపించింది. నాకైతే నచ్చింది బాగా. స్వీట్ గా లేదు, అలా అని చెప్పేసి ఫుల్గా లేదు, సూపర్ ఉంది. ఇక్కడ మొత్తం స్వీట్స్ అండ్ మామిడి తాండ్రా ఇదంతా. ఎవరైనా మామిడి తాండ్రా ఇప్పటి వరకు టేస్ట్ చేసి ఉన్నా, ఎవరికన్నా ఇష్టం ఉన్నా నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు నచ్చిన స్వీట్స్లలో మామిడి తాండ్రా మాత్రం చాలా చాలా చక్కెర తక్కువ, మంచిగా బాగుందన్నమాట. క్రౌడెడ్ ఏరియాకి వచ్చేసినాం. చైనాలోని చాంగ్చింగ్ సిటీలో ఉన్న మొత్తం జనాలందరూ ఇక్కడనే ఉన్నట్లున్నది. నా ముందర చూడొచ్చు అక్కడ జనాలు ఎంత మంది ఉన్నారో. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఆ బ్రిడ్జ్ ఈ రోడ్ కి అటు సైడ్. సో వెహికల్స్ అన్ని ఇటు మొత్తం వెళ్ళిపోతున్నాయి, కానీ అటు మొత్తం స్ట్రక్ అయిపోయినాయి. మనకి ఇక్కడ చైనాలో మనకి ర్యాపిడో ఇంకా ఊబర్ ఉంటది కదా బైక్స్, ఇలానే చైనాలో కూడా మనకి ఇక్కడ అడుగుతారు అనమాట నిల్చొని. మనము డెస్టినేషన్ కి వెళ్ళాలంటే రమ్మని చెప్పేసి. హలో నీహావ్ నీహావ్. సో ఇట్లా 4-5 బైక్స్ ఉన్నాయి. బైక్స్ ఇక్కడ మనకి ఆ ఫోన్ లో కనిపిస్తుంది కదా, ప్రైస్ కూడా అదేంటి డిస్ప్లే అయ్యి ఉన్నది. సో మనం కావాలనుకుంటే బైక్స్ తీసుకోవచ్చు. సో చాలా చాలా క్రౌడెడ్ ఉన్నది ఈ ఏరియా. కొంచెం ముందరికి వెళ్దాము. వెనకాల బిల్డింగ్స్ మాత్రం హలో 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 గైస్, మనం వాకింగ్ స్ట్రీట్ కి వస్తే ఫోటోలు కావాలా అని అడుగుతారు అనమాట. ఇట్లా ఫోటోలు దిగాలంటే ఓకే 21 అంటే 200 రూపీస్ కి ఇగో ఇలా ఐప్యాడ్లు పెట్టుకుని తిరుగుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మామూలుగా పిక్చర్ పట్టుకొని తిరుగుతారు కదా, ఇక్కడ డైరెక్ట్ ఐప్యాడ్లే పట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం అటంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. ఇక్కడ మాత్రం ఒక 60, 70, 80 స్టేర్స్ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. రెడ్ కలర్ లో, ఎల్లో కలర్ లో. ఇది చాలా ఫేమస్ బిల్డింగ్ అనమాట. ఇందులో మొత్తం కాఫీ షాప్స్, రెస్టారెంట్లు, ఇంకా హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ముందుకైతే వెళ్దాము. సో వావ్, ఇక చూడొచ్చు ఫోటోలు కావాలని చెప్పేసి క్యూఆర్ కోడ్ పట్టుకునే తిరుగుతున్నారు వీళ్ళు. హలో నీహావ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మనకి ఫోన్ ఉన్న తర్వాత కెమెరా ఫోటోలతోటి పని ఏమున్నది చెప్పండి. సో ముందరికి వెళ్దాం. ఆల్మోస్ట్ ఎంత అయిందంటే 10 o'clock అవుతుంది. మనకి నో ప్రాబ్లం అనమాట. హలో, సో 10 o'clock అవుతుంది. పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారనమాట. సెక్యూరిటీకి నో ప్రాబ్లం అయితే లేదు. చిన్న వెహికల్ ఇది, టాక్సీయా ఏందో కూడా అర్థం కావట్లేదు. హలో నీహావ్ నీహావ్, ఇది టాక్సీ, చిన్న టాక్సీ అనమాట. ఇక్కడ చైనాలో చిన్న చిన్న వెహికల్స్ చూసిన, చిన్న చిన్న కార్లు ఓన్లీ 2 కూర్చునేవి అట్లాంటివి అనమాట. టాక్సీ ఆటో కూడా అర్థం కావట్లేదు, వెరైటీస్ ఉన్నది. హలో నీహావ్. ఇట్లా రోడ్ మీద రెడీ అయ్యేసి ఇగో ఈ బిల్డింగ్ ముందర ఫోటోలు దిగాలని చెప్పేసి రెడీ అయ్యి వస్తారనమాట. ఒక 10 మందిని 20 మందిని చూసిన చైనా కాస్ట్యూమ్స్ లలో రెడీ అయ్యి రావడము. ఇదిగో చూడొచ్చు ఫ్రెండ్స్, నిన్న ఈమెని నేను ట్రైన్ స్టేషన్ లో చూసినాను అనమాట. సో చూడొచ్చు నింజా లాగా రెడీ అయిపోయి. హలో నిహావ్ హలో. సో ఇట్లా రెడీ అయిపోయి ఫోటోలు దిగుతారనమాట. చైనాలో ఎవరైనా ఫోటో దిగుదామని చెప్పేసి ఫోన్ ఇచ్చిరనుకోండి, అది ఎట్లా ఉండదు అంటే మొత్తం ఏదన్నా కలర్ఫుల్ గా, అంటే ఏమంటారు మనకి ఏమంటారు అది ఫోటో ఎన్హాన్స్ అన్న అదన్నా ఇన్బిల్ట్ గా యాడ్ చేసుకొని కొంచెం వెరైటీగా, అంటే బాగా కలర్ వచ్చేటట్టు, బాగా బ్యూటిఫుల్ గా అనిపించేటట్టు యాప్స్ లో ఇన్బిల్ట్ చేసుకొని, కెమెరాలోనే ఇన్బిల్ట్ చేసుకొని వస్తాయి అనమాట. ఫొటోస్ అయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి, వెరైటీగా. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం 1, 2, అక్కడ 3, 4, 5 ఇట్లా పోతా ఉంటాయి. ఇగో ఇట్లా అగో రెడీ అయిపోయి ఫోటోలు దిగుతున్నారు. ఇగో ఇక్కడ కూడా వెరైటీ కాస్ట్యూమ్స్. నిజంగా ఇదిగో ఇక్కడ హలో 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 హలో. నేమ్ 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 左边回头，左边回头，这更来一点，这更来一点，这个按那个按那个，哎，好，下一点怎么样？看我镜头了。孟君。Okay, Simonji. Okay.哎，好，Nice to meet you.咋了这是？
థ్యాంక్ యూ. 哎，别动，别 సో 动， సో సో 1, 2, 3, 4 నారాయణ చైతన్య ర్యాంకుల లెక్క అక్కడ నుంచి ఇక్కడ వరకు 20 మంది కనబడ్డారు. 20 మంది మంచిగా ఫోటోలు ఇగో ఇక్కడ కూడా ఉన్నారు. సో హలో సో ఇట్లా రెడీ అయిపోయి ఫోటోలు దిగుతారు అనమాట. ఇక్కడ టిక్ టాక్ ఇంకా ఒక టిక్ టాక్ ఒకటే ఉంది కదా మనకి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఏమంటారు యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఓన్లీ టిక్ టాక్ మాత్రమే ఉన్నది. అసలు వీళ్ళు యూట్యూబ్ కి ఆల్టర్నేట్ ఏం వాడతారనే ఐడియా అయితే లేదు. ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగో టిక్ టాక్ లో లైవ్ అన్నమాట చూడొచ్చు. అది చూస్తున్నారు కదా లైవ్. హలో నేహా. సో ఆర్ యూ సింగర్ యూట్యూబర్? సారీ టిక్ టాక్ ఇదిగో చూడండి. 你这是在拍照吗？ 直播还是拍照？ ఇది ఫేమస్ టిక్ టాకర్ అనమాట. ఇక్కడ మొత్తం స్టాండ్ పెట్టేసుకొని పవర్ బ్యాంక్ ఇవన్నీ పెట్టేసుకొని హలో లైవ్ పెట్టేసారు. ఇగో నా ఫోన్ లో లైవ్ వస్తుంది. ఇగో టిక్ టాక్ లో లైవ్ పెట్టేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదిగో టిక్ టాక్ ఏదో ఐడి ఉంది, చైనీస్ లో ఉందన్నమాట ఈ ఐడి. సో టిక్ టాక్ ఇన్ ద క్రేజ్ అన్నమాట. అరే యార్ అక్కడ మొత్తం లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. నీకు పాప అనిపిస్తుంది కదా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, లైవ్ మ్యూజిక్ అన్నమాట. సో కింద బార్లు పబ్బులు కూడా ఉన్నట్లున్నాయి. ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ కదా. సో టాక్సీలు చాంగ్చింగ్ లో ఎల్లో కలర్లు ఉంటాయి, అండ్ ఏమంటారు కున్మింగ్ లో ఇంకా గాంజూలో బ్లూ కలర్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎల్లో కలర్ టాక్సీలు. ఇగో చిన్న చిన్న వెహికల్స్. పోలీస్ ఆఫీసర్ అన్నమాట అతను. ఓ వావ్. సో బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. యాక్చువల్లీ ఒక పాత ఆర్కిటెక్చర్ అన్నమాట. చాలా బాగుంది. నాకైతే ఈ బిల్డింగ్ గోల్డ్ కలర్ లో చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మనము అటు సైడ్ వెళ్దాం. ఆ బ్రిడ్జ్ మీదకి ఎట్లా వెళ్లాలో కనుక్కొని అటు సైడ్ అయితే వెళ్దాము. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే రోడ్ ఎక్కడుందో మనకు తెలియదు కానీ. సో వెళ్దాము. ఇగో చిన్న చిన్న టాక్సీ స్కూటర్స్ చూడొచ్చు, ఎలక్ట్రిక్ స్కూటర్స్, పైన టాప్ బాక్స్లు అన్నిటి పెట్టారు. గైస్ నా ముందర చూడొచ్చు చాంగ్చింగ్ లో బస్సెస్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, మెట్రోలు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. యూజువల్ గా ఒకటే కలర్ పెడతారు కానీ ఇక్కడ గ్రాఫిక్స్ తోటి మంచిగా డిజైన్ చేసిన మెట్రో ఉంది, బస్సెస్ ఉన్నాయి, అండ్ కార్లు కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. బ్లాక్, ఎల్లో, బ్లూ అలా చాలా వెరైటీ కార్లు అయితే ఉన్నాయి. సో అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఆ పైనుంచి కూడా మెట్రో వెళ్తుంది. మనం అక్కడికి కూడా వెళ్దాం. చూడొచ్చు నైట్ వ్యూ ఎలా కనిపిస్తుందో. మొత్తం అక్కడ నుంచి ఇదిగో స్ట్రీట్ మొత్తం ఇక్కడ వరకు, అది ఒక 1 కిలోమీటర్ వరకు క్రౌడ్ అవుతున్నది. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ జనాలు ఉన్నారు. అటు నుంచి ఇటు నుంచి ఇటు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. కాకపోతే ఇంత సౌండ్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. అదేంటి హారన్ సౌండ్ గానీ ఇంకా పిప్పి అలాంటి సౌండ్లు మాత్రం అస్సలు రావట్లేదు. ఎవరికి వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్నారు అనమాట. సౌండ్ కూడా ఇంత లేకుండా. యూజువల్ గా ఇంత క్రౌడ్ ఉంటే మాత్రం చాలా మటుకు హారన్ సౌండ్లు గానీ ఇట్లా వినిపిస్తుంది కదా. ఓన్లీ మ్యూజిక్ తప్ప ఇక్కడ ఏం వినిపించట్లేదు. జనాలు కూడా చాలా సైలెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్టెప్స్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఒక స్టాల్ ఉందన్నమాట. ఇక్కడ అక్క ఏం అమ్ముతుందంటే జ్యూసెస్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కార్న్ ఇవన్నీ అమ్ముతుంది. సో నీహావ్ హౌ ఆర్ యూ? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఆలు, ఇంకా సాసేజెస్ ఇవన్నీ. యాక్చువల్ గా నేను ఒక వాట్ ఈస్ దిస్ కంకులు అనుకుంటా. సో మనం ఏం చేద్దామంటే ఒక కంకి తీసుకుందాం. యాక్చువల్ గా నేను ఫోన్ పే అంటే అలిపే చేయాలి కదా, కెమెరా ఆఫ్ చేసి కంకి అయితే తీసుకుందాం. ఒకటి అక్కడ కనిపిస్తుంది కదా ఉడకబెట్టిన కంకులు ఉన్నాయి. సో ఒకటి తీసుకుందాం. సో గైస్ ఇరవాలని అడిగింది, ఇరవడం అవసరం లేదని చెప్పిన. యాక్చువల్ గా ఉడకబెట్టిన కంకులు మన ఇండియన్ రూపీస్ లో 6 లో తీసుకున్నారంటే 70 రూపీస్. కొంచెం కాస్ట్లీ కానీ వేడిగా ఉంది కాబట్టి తీసుకున్నా. ఇక్కడ మీకు ఒక యూనిక్ గా ఒక రెస్టారెంట్ ఉన్నది నా ముందర కనిపిస్తుంది కదా. ఇది రెస్టారెంట్ క్రూజ్ వాళ్ళే అరేంజ్మెంట్ చేసిన ఒక హోటల్ అన్నమాట ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఇండియాలో కబాబ్స్ అలా వండుకొని తింటాం కదా. సో అట్లనే వీళ్ళు ఏం చేశారంటే గ్యాస్
ఇదిగో ఇట్లా పెట్టేసుకొని మూకుడ్లు పెట్టేసుకొని ఇక్కడ తినుకుంటా సిటీ వ్యూ చూస్తారు. అక్కడ మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేశారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 11 ఎంతో అవుతుంది. యూజువల్ గా టైం అయిపోయిన తర్వాత మెట్రోలు బంద్ అయితే అండ్ ఈ లైట్లు కూడా కొంచెం బంద్ చేసి పెడతారు. అక్కడ చూడొచ్చు క్రూజ్ వెళ్ళిపోతుంది, మీకు చూపిస్తాం. అది అక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలియదు, నాకు తెలిసి 2-3 అవర్స్ ఈ రివర్ లో జర్నీ ఉంటది అనుకుంటా. అక్కడ మొత్తం ఫెరీ స్టాండ్ ఉంది చూసిరా, అందులోనే అదేంటిది ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకొని ఒక 2-3 గంటలు తిప్పేసి తీసుకొస్తారు. నేనైతే వెళ్ళలేదు, బట్ నెక్స్ట్ టైం వెళ్దాము. అక్కడ చూడవచ్చు సిటీకి అవతల బిల్డింగ్స్ అన్ని కొంచెం లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. అటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉన్నది, సేమ్ ఇలాగనే ఒక బ్రిడ్జ్ అటు సైడ్ కూడా ఉంది. అటు సైడ్ కూడా లైట్స్ ఆఫ్ చేసేసారు. సో ఇటు సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనం అటు నుంచి వచ్చినాం కదా. బిల్డింగ్ వచ్చేసి ఎల్లో కలర్ బిల్డింగ్. చెప్పేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉందంటే కొంచెం బంక ఉన్నది. ఇది మరి స్వీట్ కార్న్ ఏందో తెలుస్తలేదు కానీ ఇక్కడ కంకులు మాత్రం కొంచెం వెరైటీగా బంగ టేస్ట్ వస్తాయి అనమాట. బట్ 71 అంటే చాలా, 70 రూపీస్ అంటే కొంచెం ఎక్కువనే ఇది. గైజ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రోడ్ ఉంది కదా, ఇక్కడ పనిచేసే ఆంటీ టిక్ టాక్ చూస్తుంది. హలో సో గైజ్ ఇక్కడ చూడొచ్చు పని చేసుకునే ఆంటీ అనమాట. పని అంతా అయిపోయింది. ఏం చేస్తుందంటే ఇక్కడ కూర్చొని టిక్ టాక్ చూస్తుంది. ఇక్కడ టిక్ టాక్ అని చెప్పినా కదా, ఇగో ఆంటీకి కూడా ఒక ఐడియా ఉంది, టిక్ టాక్ చూస్తుంది. సో ఇలా డ్రెస్ కి ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ఇలా ఉందన్నమాట. సో పని అంతా అయిపోయిన తర్వాత టిక్ టాక్ చూసుకుంటూ కూర్చుంటుంది. నిహా. సో ఇది గైస్ వీళ్ళకి టైం పాస్. ఒక 2-3 చూసిన టిక్ టాక్ చూసుకుంటానే చాలా మంచి అనిపించింది. సో 11 o'clock అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ మాత్రం నో ప్రాబ్లం. పోలీసులు హలో నిహా. సో ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ సెక్యూరిటీ ఒక దొంగతనం జరగకుండా, ఒక ఏమంటారు ఏమి ఇట్లా బ్యాడ్ ఇన్సిడెంట్లు జరగకుండా పోలీసులు అయితే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారు. సో నో ప్రాబ్లము. మనం 11 అయినా 12 అయినా ఇక్కడ ఏం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సెక్యూరిటీ చాలా మంచిగా ఉంటది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. అటు సైడ్ నుంచి ఇటు వచ్చేసిన, ఇటు సైడ్ కూడా చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఇదిగో చూడొచ్చు. హలో నిహా. సో వాట్ ఈస్ దిస్? Moto video? Yeah. Okay. How much? 400. 400 yuan. Okay. సో ఇలా హెల్మెట్ పెట్టేసి స్ట్రీట్ మీద మోటో వీడియో తీస్తారనమాట. 400 yuan అంట. స్ట్రీట్స్ లో చాలా బాగుంది. ఓ మై గాడ్, ఇట్స్ క్రేజీ. YouTube. What? సో గైస్ మోటో వీడియో, టిక్ టాక్ లో మోటో వీడియో అని అంట. చాలా వెరైటీగా ఉంది కాన్సెప్ట్. వెరైటీగా ఇదిగో ఇక్కడ బైక్ ఉంది కదా, ఈ బైక్ లో మనల్ని తీసుకెళ్లి ఒక రీల్ కూడా షూట్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ బైకర్ ఉన్నాడు, మొత్తం అంతా ఎక్విప్మెంట్ పెట్టుకొని హెల్మెట్ అంతా పెట్టుకొని మనం వెనకాల కూర్చుంటే ఒక రీల్ తయారు చేసి ఇస్తాడనమాట స్ట్రీట్ లో. హలో హాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వాట్ ఈస్ దిస్? వాటర్మిలన్? Wait, I will try. Mango? Yeah, mango. Hello. So guys, mango juice ichindi sister taagedam. Yes, Chinese flower tea. Yes, flower tea mango. Flower tea? Yes. Hello. కొంచెం ఫ్రూట్ జ్యూస్ లా ఉంది, బట్ బాగుంది. ఓకే, డైజెషన్ కి స్లీప్ కి చాలా మంచిదండి డ్రింక్. కొంచెం వెరైటీ ఉంది చూడొచ్చు. రోజ్ బ్యూటిఫుల్. మ్యాంగో టీ ఫర్ డైజెషన్. Okay. It has a blueberry flavor of. Okay. కళ్ళకి లివర్ కి మంచి
డ్రింక్ అన్నమాట ఇది. సో అమ్ముతున్నారు. ఇది ఎంతో మనకు కాస్ట్ తెలియదు కానీ చాలా చాలా బాగుంది. సో గైస్ ఇక్కడ చాలా అంటే మనము ఎక్కడికంటే మనం విలేజ్ కి వెళ్ళినాం కదా, అథెంటిక్ విలేజ్ లో కూడా ఇట్లాంటిది ఒక డ్రింక్ ఇచ్చారు. అది కూడా ఆల్కహాల్ కాదంట. వీళ్ళు చాలా మంచి లివర్ కి కళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ డ్రింక్ అనేది తాగుతారు అనమాట. వాట్ ఈస్ దిస్? ఇది ఎట్లున్నది అంటే జస్ట్ లైక్ సర్వపిండి లా ఉన్నది, బాగుంది. ఈ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే మొత్తం ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్కటి ఇస్తున్నారు. సో బాగుంది ఇది కూడా. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కార్టూన్ ఫొటోస్, అదే మనకి ఆర్ట్, రేడియం ఆర్ట్ ఉన్నది ఇక్కడ. 35 yuan అంట. ఇక్కడ గేమింగ్ జోన్ లాంటిది. ఇక్కడ టీ పౌడర్ కూడా అమ్ముతున్నారు, మసాలాలు. హలో హలో. ఇక్కడ మొత్తం చిన్న చిన్నగా బొమ్మలు ఉన్నాయి. మొత్తం అమ్మాయిల బొమ్మలే ఉన్నాయి. చైనీస్ బార్బీ బొమ్మలు కావచ్చు. కలర్ కలర్ పెన్సిల్స్ అండ్ బ్యాంగిల్స్, క్లిప్పులు అవన్నీ ఉన్నాయి. హలో నిహావ్. దిస్ హౌ మచ్? హౌ మచ్? 5. హౌ మచ్ yuan? హౌ మచ్? 48 అంటే 500 రూపీస్. 500 రూపీస్ అంటే మనకి అఫోర్డబుల్. ఒకటి తీసుకుందాం మనం. యాక్చువల్గా ఏ కలరు ఇది తీసుకుందామా? ఇది బాగుంది, గ్రీన్ కలర్ లో ఫ్రాక్ సిస్టర్. సో ఇది తీసుకుందాం. నా ఫోన్ పే చేసిన తర్వాత మీకు చూపిస్తా ఏంటి అని చెప్పి. మొత్తానికి అయితే హాస్టల్కి వెళ్తున్నా. హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక షాప్ కనిపించింది అనమాట. బ్రేస్లెట్ ఇంకా చిన్న చిన్న ఉడితోటి తయారు చేసినవి ఇక్కడ చూడొచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా బ్రేస్లెట్స్, ఇంకేంటి చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ అమ్ముతున్నారు. చెక్కతో తయారు చేసినవి. చిన్న పంది పిల్ల బొమ్మలు ఉన్నాయి. ఇది ఎంత? ఇది 50 yuan అంట, 48 yuan అక్కడ రాసుంది. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని సిస్టర్ కి అయితే తీసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా పేమెంట్ చేసి. ఇది ఒకటి తీసుకుంటున్నా సిస్టర్ కి, మా చెల్లికి. ఇది తీసుకుందాం గుర్తుగా. యాక్చువల్గా నేను ఏ కంట్రీకి వెళ్ళినా నోట్స్ కలెక్ట్ చేస్తా. సో ఇప్పటి నుంచి కొన్ని బొమ్మలు అవన్నీ కూడా తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో తీసుకుందాం. ఒకటి 2 నచ్చినాయి, 2 తీసేసుకున్నా. ఒకటి మా సిస్టర్ కి, ఒకటి మా అక్క వాళ్ళ పాపకి. సో చిన్న చిన్న వస్తువులు, ఎందుకంటే పెద్ద పెద్ద బొమ్మలు అలాంటివి నేను తీసుకెళ్లలేను, లగేజ్ ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి చిన్న చిన్న ఇలాంటివి తీసుకుంటే బెస్ట్. సో చీకటి అయిపోయింది, 12 o'clock అవుతుంది. హాస్టల్ కి అయితే వెళ్దాం ఇంకా. గైస్ ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 AM. సో అక్కడ నుంచి వాకింగ్ స్ట్రీట్ నుంచి మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చేసిన. సో హాస్టల్ కి అయితే వెళ్తున్నా. ఇంకొక 200 meters లో హాస్టల్ ఉన్నది. చైనాలో నైట్ లైఫ్ అయితే చాలా బాగా అనిపించింది. మంచిగా ఫుడ్, ఇంకా స్ట్రీట్స్. నాకైతే థాయిలాండ్ కంటే మంచిగా చైనాలోనే అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో ఎక్కడ నచ్చిందో నాకు అక్కడ కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఫ్రెండ్స్. ఉంటా మరి. బాయ్, టేక్ కేర్.